హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక స్పెషల్ వంటకం చేసుకుందాము. అదేంటంటే హైదరాబాదీ స్పెషల్ అనమాట. ఇది ఎక్కువ మనం ముస్లింల పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాము. మటన్ దాల్చా అని అంటారు దీన్ని. మటన్ దాల్చాకి మనం మటన్ ప్రత్యేకంగా దాల్చాకి కావాలంటే మటన్ షాప్ వాళ్ళు ఇస్తారు. కందిపప్పు, ఈ మటన్ మసాలా ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ రెసిపీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఒక కప్పు కందిపప్పు, ఇంకా 1/4 కప్ శనగపప్పు తీసుకున్నాను. 1/4 కప్పు మీరు ఈ పప్పు కూడా తీసుకోవచ్చు, ఎర్రపప్పు. ఇవన్నీ మంచిగా కడిగేసుకుని నానబెట్టుకోవాలి ఒక అర్ధగంట వరకు. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకోండి, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ పొడుగ్గా స్లైసెస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. అలాగే 10 నుంచి 12 పచ్చిమిర్చి చీరికలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పామ్ సైజ్ అంతా సొరకాయ తీసుకుని ముక్కలు చేసుకోండి. నేను చూపించిన విధంగా ముక్కలు చేసుకుని మంచిగా పక్కన పెట్టుకోవాలి. నా చెయ్యి పామ్ సైజ్ అంతా సరిపోతుంది ఈ పప్పుకి. నేను చూపించిన విధంగా ముక్కలు చేసేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాలు అయితే 3, పెద్ద సైజ్ అయితే 2 టమాటాలు మంచిగా ముక్కలు చేసుకొని నీట్గా కడిగేసుకొని తొడిమెలు తీసేసుకొని స్లైసెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాల్చాకి కావాల్సింది 1/2 కిలో మటన్ తీసుకున్నాను. ఆ మటన్ నీట్గా కడిగేసుకొని దానిలో తగినంత ఉప్పు, పసుపు 1 స్పూను, కారం 1 స్పూను, అలాగే ధనియాల పొడి 1 స్పూను, 1/4 స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా చిటికెడు గరం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత అలా నానపెట్టుకోండి ఒక అర్ధగంట సేపు. ఎంత బాగా నానితే మనది దాల్చా అంత బాగా వస్తుంది. ఇప్పుడు నానపెట్టుకున్న పప్పులో మనం చీరికలు చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకొని కొంచెం పసుపు వేసుకొని నూనె వేసుకొని ఒక 5-6 విజిల్స్. నా చిన్న కుక్కర్ కాబట్టి నేను ఎక్కువ 10 విజిల్స్ రానిచ్చాను. ఇంకోవైపు ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక 2.5 స్పూన్స్ ఫుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం అందులో మసాలా దినుసులు సాజీరా వేసుకోవాలి. 1.5 ఇంచ్ దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, 2 స్టార్ పువ్వులు, 2 బిర్యానీ ఆకులు. వేగేటప్పుడు సాజీరా కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి దోరగా. ఆ తర్వాత పచ్చిమిర్చి చీరికలు వేసుకొని అవి కూడా ఫ్రై అవనివ్వాలి. అయిపోయిన తర్వాత అందులో మనం ఉల్లిపాయలు ఇందాక కట్ చేసుకున్నాం కదా, పొడుగ్గా చీరుకున్నాం, వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ అయిపోయినాయి కదా, ఈ టైంలో మనం 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఇందాక కలుపుకున్న మటన్ వేసేసుకుని అది కూడా మంచిగా ఆయిల్లో మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్యలో తీసుకొని చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు పుదీనా రేఖలు వేసి మంచిగా కలుపుకోండి. పుదీనా ఫ్లేవర్ ఈ మటన్లో మంచిగా కలిసి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట మన దాల్చాకి. ఈ మటన్ అనేది మనం కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే కుక్కర్లో పెట్టలేదు, డైరెక్ట్గా పెట్టాను. లేత మటన్ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. ఒక 40% ఉడికిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. మటన్లో కూడా నీళ్ళు ఉడతాయి, ఇంకా టమాటా ఈ వాటర్ కలిసి ఇది ఉడికిపోతుంది. మనం సపరేట్గా వాటర్ పోసే అవసరం లేదు. మూత పెట్టుకుని మంచిగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోగా పప్పు చూసుకోండి. ఒక సైడ్ పప్పు మనం ఉడికించుకున్నాం కదా, మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇలా చూసారా, నేను చూపిస్తున్న విధంగా ఇంత మెత్తగా అవ్వాలి. మెత్తగా అయితేనే మనకి ఈ దాల్చా అనేది బాగా టేస్టీగా వస్తుంది. పలుకులుగా అస్సలు ఉండకూడదు. ఇంతలో మటన్ చూసుకోండి, 50% అయితే ఉడికిపోయింది. ఈ టైంలో మనము ఇందాక కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. మటన్ 50% ఉడికిన తర్వాత వేసుకోండి. సొరకాయ ముక్కలు ఎక్కువసేపు పట్టదు ఉడకడానికి. అంతా ఈ ముక్కలు, సొరకాయ ముక్కలు అన్నీ మటన్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ మటన్ దాల్చా అనేది చిన్నపిల్లలకు కూడా బాగా ఇష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు సాంబార్ అంటే చాలా ఇష్టంతో తింటారు. మటన్ తినని వాళ్ళకి ఈ టైప్లో చేసి మీరు పెట్టచ్చు. ఈ టైంలో కొత్తిమీర కాడలు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇది ఫ్లేవర్ కోసం వేస్తున్నాను, ఆప్షనల్. మీకు వద్దనుకుంటే వేసుకోవద్దు. ఇంకా మూత పెట్టి మంచిగా ఉడికించుకోండి. ఒక 60 to 70% ఉడికిపోవాలి మటన్. చూసారా ఎంత బాగా ఉడికిపోయినాయా ముక్కలు కూడా. మనకి ఆ మటన్లో మంచిగా ఉడకాలన్నమాట. ఈ టైంలో ఇంకా పప్పు వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఈ పప్పులో కూడా ఈ మటన్, ఈ ముక్కలు అన్నీ బాగా ఉడకాలి. ఈ మసాలా, ఈ పప్పులో మన మటన్ బాగా ఉడికితే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఎంతో డిఫరెంట్గా ఉంటుంది.
ఇది ఉడికే టైంలో మనం 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకొని పోసుకోండి. బాగా పలుచగా అవ్వద్దు, అంతకని బాగా చిక్కగా కూడా ఉండకూడదు. 5 మినిట్స్ ఈ వాటర్లో ఉడికిన తర్వాత మనం మసాలాలు వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూను, 1/4 స్పూన్ జీలకర్ర పొడి. మటన్లో మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా, ఇందులో చూసుకొని వేసుకోవాలి. అది వేసుకున్నాక 1 స్పూన్ మనం సాంబార్ మసాలా కూడా వేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ ఫ్లేవర్ రావాలన్నమాట, ఆ సాంబార్ పొడి ఫ్లేవర్ మనకి వస్తుంది. ఆ టైంలో మనము చింతపండు రసం తీసి పోసుకోవాలి. ఈ మటన్ ముక్కలు మిగతా 20% ఈ పప్పులో ఉడకాలని. ఈ టైంలోనే సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. ముక్కని తీసి చూసి చెక్ చేసుకోండి. కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత లాస్ట్కి గరం మసాలా 1 ఇంచు వేసుకొని కలిపేసుకొని పక్కకు దించేసుకోవాలి. మటన్ అనేది సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ముక్కలు అనేది అన్ని సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోవాలి. అవి చెక్ చేసుకుని ఇంకా చిక్కబడుతుంది మనకి. పక్కన పోపు పెట్టేసుకోండి. పోపులోకి కొంచెం నూనె వేసుకోవాలి. 1 స్పూన్ నూనె సరిపోతుంది. అందులో 5-6 ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు కొద్దిగా, ఇంకా కొంచెం కారం వేసి పోపు వేసేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మటన్ దాల్చా అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ దాల్చా మనం రైస్లోకి, బగారాలోకి, లేదా ప్లేన్ నాన్లోకి, పరాటాలోకి, కొంతమంది కిచిడిలోకి కూడా వేసుకొని తింటారు. ఎంతో రుచిగా ఉంటుంది. అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు మొత్తం, ఒక్క మెతుకు కూడా వదలరు.